సినిమా ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా సరే 7 o'clock కలిసేటట్టు ఉండాలి. నిర్దాక్షిణ్యంగా చెప్పాలంటే హీరోలు ఏం పెద్ద సుఖపడరండి పాపం. వాళ్ళు పడే కష్టం చూస్తే కళ్ళనీళ్ళు వస్తాయి మనకి. ఫైట్ కానీ డ్యాన్స్ కానీ మామూలు శ్రమ పడరు వాళ్ళు. ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నా కదా, అప్పటికి ఇప్పుడు డ్యాన్స్కి పడే కష్టం చెమట ఓడిచేసి ఒక్క స్టెప్ లాంగ్ వస్తే మళ్ళీ చేసి, పైగా డైటింగ్. వాడు ఉంటాడు రాక్షసుడిలాగా పక్కనే, ఇతని బాడీ గార్డ్ లాగా ఉంటాడు. వాళ్ళు అసలు ఏం తింటుంటే ఇలా చూస్తుంటారు. తినేవారు, తాగనివ్వరు, పడుకోనివ్వరు, కూర్చోనివ్వరు. అలాంటి వాళ్ళని పెట్టుకుని కేవలం ఆ శరీరాన్ని ఆకృతిని కాపాడుకోవడానికి వాళ్ళు పడ్డ శ్రమతో కంపేర్ చేస్తే మాది నథింగ్. అంటే అంత డబ్బులు తీసుకుంటున్నందుకు లేదా అంత కష్టపడుతున్నందుకు అంత డబ్బు ఇవ్వచ్చు వాళ్ళకి. అది నేను చెప్తున్నా. హీరోయిన్ అయినా సరే పాపం వాళ్ళు కాపాడుకోవాలి, నాజుగ్గా ఉండాలి. వాళ్ళు ఐస్ క్రీమ్ తినడానికి ఎప్పుడో గతంలో ఒక జోక్ ఉండాలి, జోకు వేసుకునేవాళ్ళం. మరి ఎప్పుడు శ్రీదేవిలో పుట్టాలనుకోకుండా శ్రీదేవి చెల్లెల్లో పుట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఐస్ క్రీమ్లోకి బాగా నచ్చు. ఆవిడ తినడానికి లేదుగా, హీరోయిన్ తినడానికి లేదుగా. అంచేత ఫర్ దట్ మ్యాటర్ ఇండస్ట్రీ అట్లా కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సో. ఏది ఉన్నా అది వాడి ఇండివిజువల్ వ్యవహారం. అంటే వాడికి ఇంట్లో వచ్చే క్రమశిక్షణ లేదా వాళ్ళు సహజంగా ఉండే అహంకారం ఏదైనా ఉందనుకోండి, ఇక వాడిని ఎవడు కాపాడు.